ఒకవేళ ఎవరికైనా గాచారం మంచిగా లేక పాము గరిచినా తేలు గరిచినా పరిస్థితి ఎట్లా ఉంటుందో పాపం మంటకు తట్టుకోలేక నెత్తు కొట్టుకుంటూ చేతిలో ఏముంటే అదే అక్కడెత్తేసి లబ్బ లబ్బ మొత్తుకుంటూ ఉరుకుడు సూపుతూ వామ్మో వాయో దేవుడో ఏందో కరిసిందిరా నాయనో అని ఆగమాగమవుతారు. చాలా మందిని చూసినాం కదా. అయితే ఈడేం జరిగిందంటే, సారు సారు పాము గరిచింది సారు, ఇంకో ఇదే పాము సారు అనుకుంటా దబ్బ దబ్బ దవకన్నకు పామును పట్టుకొని వచ్చి డాక్టర్లకు దడ పుట్టించినంత పని చేసిండు. అబోయ్ కట్ల పాము తక్కువ లేవు కదా కాట్లు, ఉన్న కాడికైతే దిట్టంగా ఉన్నది. అయినా ఇంత నిమ్మలంగా ఉన్నాడు పాము కలిసిన మనిషి ఇంత ప్రశాంతంగా ఉండుడైంది అంటారా? అయితే ఈ అన్నకు ఈ పాము కరవలేదాటనుల్లా ఈ అన్న నిలబడ్డ దగ్గరికి వెళ్ళి పాము పోయిందట, కాలుకు దాకినట్టు అనిపించిందట. అంతే ఇక నన్ను పాము కలిసిందని ఆ పామునే పట్టుకొని చంపి పక్క పొంటి ఉన్న దోస్తులకు ఇచ్చి అందరిని ఎండ పెట్టుకొని దవాఖానకు వచ్చిండు. కానీ డాక్టర్లు కరవక ముందే ఇట్లెందుకు కంగారు పడ్డావు, అసలు నీ కాలు చూపియమంటే ఒక్క ఘాటు కూడా లేదాట, ఇంత గీరకపోయినట్టు కూడా లేదాట. ఇక ఏం కాదు ఏం భయపడకండి డాక్టర్లు చెప్పిన వాళ్ళు ఇంటికి పోయిండట. హన్మకొండ జిల్లా అయినవోలు మండలం నందన ఊర్లో జరిగిన ముచ్చట. కానీ అన్న భలే భయస్తుడున్నట్టున్నాడు పోన్రి.